ఎవరిన్ని వాగ్దానాలు చేసినా వాళ్లు మారరు. నేతలు పార్టీలు మారినా ఓటర్లు మాత్రం మారరు. వాళ్లు కాదనుకున్న అభ్యర్థులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆ నియోజకవర్గాల ఓటర్లు మరో పార్టీకి ఓటెయ్యారు. యూపీలో 29 నియోజకవర్గాలది సెపరేట్ ట్రెండ్. 2002 నుంచి అంటే 3 టర్మ్లుగా ఒకే పార్టీకి స్టిక్ అయిపోయిన నియోజకవర్గాలపై హ్యావ్ ఎ లుక్. పొలిటికల్ గేమ్ జూదం లాంటిది. గెలిచేదెవరో ఓడేదెవరో చెప్పడం అంత ఈజీ కాదు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో వచ్చిన అంచనాలు, తలకిందులైన ఎన్నికల చరిత్రలు చాలానే చూశాం. తప్పక గెలుస్తాడని భావించిన అభ్యర్థి తీరా ఓటింగ్ రోజు గల్లంతైన ఘటనలు ఎన్నికల్లో మామూలే. అసలు ఊహించని అభ్యర్థి విక్టరీ కొట్టిన షాకింగ్ ఇన్సిడెంట్స్ ని చాలానే చూశాం. అందుకే ఓటరు నాడి పసిగట్టడం అంత ఈజీ కాదంటారు. యూపీలో ఒకే పార్టీకి స్టిక్ అయిన నియోజకవర్గాలు 29 ఉన్నాయంటే నమ్ముతారా? 2002 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వం మారుతూ వచ్చింది. కానీ ఆ 29 స్థానాల్లో మాత్రం పార్టీలను మార్చలేదు అక్కడి ఓటర్లు. ఒకే పార్టీకి ఓటు వేస్తూ వచ్చారు. అసెంబ్లీ స్థానాల్లో వేటి ప్రత్యేకత వాటిదే. వాటిలో 13 సెగ్మెంట్లు సమాజ్వాదీ పార్టీకి కంచు కోటలుగా మారిపోయాయి. పశ్చిమ యూపీ సంబాల్ నుంచి తూర్పు యూపీ అజంగర్ వరకు సమాజ్వాదీ పార్టీదే గెలుపుగా రికార్డవుతోంది. బహ్రైచ్, గరౌతా, ఇటావా, పూర్వా, సీతాపూర్, భోన్గాం స్థానాల్లో వరుసగా సమాజ్వాదీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఎనిమిది నియోజకవర్గాలు బీజేపీకి ఫైర్ వాల్ సీట్స్ గా మారిపోయాయి. కాన్పూర్, లక్నో, వారణాసి, దక్షిణ వారణాసి, షాజహాన్పూర్, కైరానా, బరేలీ, మీరట్లలో 2002 నుంచి వరుసగా బీజేపీ అభ్యర్థులే గెలుస్తున్నారు. గత 3 టర్ముల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఆ 8 సీట్లలో మాత్రం ఓటర్ల తీర్పు మారలేదు. ఇక బీఎస్పీకి 5 స్థానాలు కంచుకోటలుగా మారాయి. రాంపూర్ ఖస్ కాంగ్రెస్ కు పట్టున్న సీటుగా మారింది. ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు పార్టీలు మారినా ఓటర్లు మాత్రం అదే పార్టీలకు పట్టం కడుతున్నారు. పార్టీలే కాదు, ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా వరుసగా గెలిపిస్తున్న కొన్ని సెగ్మెంట్లున్నాయి. కుందా నియోజకవర్గం నుంచి రఘురాజ్ ప్రతాప్ సింగ్ గెలుస్తున్నారు. 1993 నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి వరుసగా విజయం సాధిస్తున్నారు ప్రతాప్ సింగ్. ఆయనకు ప్రధాన పార్టీలు టికెట్ ఆఫర్ చేస్తున్నా ఇండిపెండెంట్ గానే పోటీ చేసి గెలుస్తుండడం విశేషం. కుందను ఆ నియోజకవర్గం ఓటర్లు ప్రతాప్ సింగ్ కి రాసిచ్చినట్టున్నారు. నుంచి 3 ప్రభుత్వాలు మారాయి. కానీ ఈ 29 నియోజకవర్గ ఓటర్ల తీర్పులో మాత్రం మార్పు రాలేదు. మరి ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఏమైనా మారుతుందా అన్నది ఆసక్తిగా మారింది.